నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న సాంకేతికత. ఏఐతో కొత్త అవకాశాలు రావడమే కాదు, ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగాలకు ముప్పు రానుంది అని అత్యధికంగా నిపుణులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యాలను పెంచుకోవాలన్న కృతనిశ్చయం వారిలో కనిపిస్తోంది. మెషిన్ లెర్నింగ్, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి అని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు అని గ్రేట్ లెర్నింగ్ సర్వేలో తేలింది. సాంకేతికతతో తమ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది అని భావించే వారిలో 21 నుండి 28 సంవత్సరాల వయసు గల యువత అత్యధికంగా ఉండడం విశేషం. ముఖ్యంగా ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది అని 74% మంది జెన్ జెడ్ తరం భావిస్తున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగానికి ఢోకా లేదు అని 64% మంది ధీమాగా ఉన్నారు. 45 నుండి 60 సంవత్సరాల వయసు గల జనరేషన్ ఎక్స్లో 56% మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా 69% మంది నిపుణులు తమ ఉద్యోగాలకు ఏఐ వల్ల ప్రమాదం ఉంది అని నమ్ముతున్నారు. అప్ స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025-26 పేరుతో ఎడ్టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ దేశవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన 1000 మందికి పైగా నిపుణులతో చేసిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సంవత్సరం నైపుణ్యాలను పెంచుకోవాలి అని 81% మంది భావిస్తున్నారు. హైదరాబాద్లో ఈ సంఖ్య దేశంలోనే అత్యధికంగా 90% ఉంది. తమ కెరీర్లపై ఏఐ ప్రభావం సానుకూలంగా ఉంటుంది అని 78% మంది చెబుతున్నారు. ఈ ఏడాది 73% మంది నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకోవడంపై నమ్మకంగా ఉన్నారు. 82% మంది చురుగ్గా కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇక 29 నుండి 44 ఏళ్ల వయసున్న ఉద్యోగులలో 90% మంది నైపుణ్య విలువను గుర్తించారు. జెన్ జెడ్ విషయంలో ఇది 79%. కానీ ఆఫీసు పని గంటల కారణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను సంపాదించడం అడ్డంకిగా మారింది అని 37% మంది అంటున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంటి పని కారణంగా కొత్త కోర్సులు నేర్చుకోలేకపోతున్నాము అని 25% మహిళలు చెబుతూ ఉంటే, ఇలా చెప్పిన పురుషులు 20% కావడం విశేషం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ ఏఐను ఉపయోగిస్తున్నట్లు 80% మంది నిపుణులు వెల్లడించారు. మెషిన్ లెర్నింగ్, ఏఐ విభాగాలలో నైపుణ్యం పెంచుకుంటాము అని 44% మంది తెలిపారు. తమ పనిలో జెన్ ఏఐను ఎల్లప్పుడూ లేదా తరచుగా ఉపయోగిస్తాము అని 60% మంది చెబుతున్నారు. ఇక ఐటీఈఎస్, బీపీఎం, టెలికాం రంగాలలో పనిచేస్తున్న వారిలో 91% మంది నైపుణ్యం మెరుగుపరుచుకోవడం ముఖ్యమని తెలిపారు. 64% మంది నిపుణులు 6 వారాల నుంచి 6 నెలల నిడివిగల ప్రోగ్రామ్స్తో నైపుణ్యాన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. జెన్ జీ ప్రధానంగా స్వల్పకాలిక ప్రోగ్రామ్స్ను ఇష్టపడుతున్నారు. 50% మంది 6 వారాల కంటే తక్కువ లేదా 6 వారాల నుండి 3 నెలల మధ్య ఉన్న ప్రోగ్రాంలను ఇష్టపడుతున్నారు. దేశీయ యూనివర్సిటీలు అందించే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అని 43% చెప్పగా, అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అని 36% మంది తెలిపారు. తల్లి, తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న ఉద్యోగులలో 90% మంది నిపుణులు నైపుణ్యం పెంపుదల ముఖ్యమైంది అని భావిస్తున్నారు. ఇక ఇతర అంటే పెళ్లి కాని లేదా పిల్లలు లేనివారు ఈ సంఖ్య 76% మాత్రమే అట.